ప్రభువా
Anadi kala
స్తోత్రాలు. గురు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనాను. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు.
గమ్యం వరకు తను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క బలిష్టమైన రెక్కల క్రిందనే మనం వచ్చి ఉన్నాము. ఏ శ్రమలో ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయనే మనకి చేయబట్టి వెళ్ళేటట్టు చక్కని ఆలోచన చెప్పి దేవుడు మనల్ని నడిపిస్తాను అని చెప్తున్నాడు. అంధకారమే దారి మూసిన నిందలే మనకు ఎదురైనప్పుడు, అనేక నిందలు అవమానాలు ఉండగా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ, మన యొక్క నిందల్లోనూ అవమానాల్లో ప్రతి విషయాల్లో దేవుడు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో మనకున్న కలిమి కరిగిపోయినా, మనకున్న బలము తరిగిపోయినా, మనకి ఎక్కడ కూడా బలము లేకుండా ఉన్నాం అనుకున్నప్పుడు మనకు బలమునిచ్చి, మనకి కలిమినిచ్చి, మనకి తోడుగా ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో నీకున్న పరిస్థితి, నాకున్న పరిస్థితి ఏదైనప్పటికీ దేవుని మనల్ని శ్రమలో నుంచైనా నడిపిస్తే మనకి ఆశీర్వాదాలు ఉండగా ప్రయాణం చేపిస్తామంటున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అనేక అవమానాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు, నిందలన్నింటినీ మేలుకరంగా మార్చే దేవుడు, ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. నిందల లేక అవమానాల వైపు మేము చూడక, ఇదిగో నీ వాక్యము సెలవిస్తుంది కదా రాజు, శ్రమ దినమున కృంగిని ఎడలను చేతగాని వాడు అవుతా ఉంటున్నావు ప్రభు. అట్టి శ్రమ దినమున మేము కృంగిపోకుండా ధైర్యము కలిగి నిలబడే శక్తిని, ఓపికను మాకు దయచేయాలి. అట్టి జ్ఞానము కూడా మాకు అనుగ్రహించండి ప్రభు. ఏ మనుషుల వైపు మేము చూడక, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైనా నీ వైపు చూచుచు ఓపికతో పరిగెత్తే ఆ యొక్క కృపను మనందరికీ దయచేయమని. ఉదయకాల సమయంలో నీ దాసులు బలహీనంగా ఉన్నప్పటికీ అయ్యా, నీ దాసుని మీరు బలపరచండి అయ్యా. నీ గాయపడిన వస్తువులు నీ దాసుని మీద వేయండి ప్రభు. అయ్యా, ఇప్పుడే ముట్టండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థ విడుదల నెమ్మదిని మేము చూడాలయ్యా. మధ్యన ప్రయాణం అంతట్లో మీరు తోడయండి, క్షేమాన్ని మాకు దయచేసి అయ్యా, మంచి వాతావరణాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఇది నాని ఎంతమంది బిడ్డలైతే నీ మందిరానికి వచ్చి ఉన్నారు, ఆ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారికి ఉన్న సమస్యలు, శోధనలు ప్రతిదిన పెరిగి ఉన్న దేవుడు అయ్యా, వారికి ఉన్న అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అయ్యా ప్రతిదీ నీ నామంలో తొలగించండి అయ్యా. ఇదిగో ప్రభు, బిడ్డలు ఎంతో భయంకరమైన విష జ్వరాలతో బాధపడుతున్నారయ్యా, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అయ్యా. చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ జ్వరాల బారి నుండి విడిపించండి నా ప్రభు. ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత, విడుదల, నెమ్మదిని మీరు దయచేయండి. ఈ వారం అంతట్లో మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాలను బట్టి స్తుతిస్తూ నేను కనబరుస్తూ నీ నామములకు మహిమ తెచ్చుకోమని రాజైన యేసుక్రీస్తు నామంలో మీరు స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 95వ అధ్యాయం.
రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు ఒలీవ యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి ఇది సాక్ష్యముల సమయము. మరి ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే చెప్పి దేవుని కనపరచవలసిందిగా ప్రభు పెట్టుకోండి. సాక్ష్యం ఏంటంటే మన పరివారం వెళ్ళి పొద్దున్న జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఆ రోజున మరి హాస్పిటల్ వెళ్ళాలనుకున్నాము. కానీ పొద్దున్నే మన రాగానే ఏమైందంటే టానిక్ ఉన్నది, టానిక్ వేసాక బాగానే ఉంది. తర్వాత ప్రయాణం వెళ్ళినప్పుడు మన సగం దూరం లేక మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు నాకు భయం వేసింది. మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, మరి ప్రయాణం చేస్తున్నాను, మరి ఇంకా బిడ్డ ఇబ్బంది పడతాడేమో ప్రభా, అయ్యా నీ చిత్తము ప్రభా, బిడ్డకి తగ్గించి ప్రభా అని అలా మనసులో ప్రార్థన చేసుకుంటే వెళ్తూ ఉండగా మరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ టానిక్ తీసుకెళ్ళాను. వెనకాల మళ్ళీ వేసినప్పుడు కొద్దిసేపు ఆడుకున్నాడు. తిరిగి మళ్ళీ ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ బాగా జ్వరం వచ్చేసింది. బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాక ఇక్కడ ఆగిరిపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. జ్వరం చూపిస్తేనే నోట్ ఒకటి ఉంది. అందుకు మనకి మొదలుకైనా చిన్నకి జ్వరం వచ్చింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కాళ్ళు ఎప్పుడన్నీ జ్వరం అని చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళే తట్టుకోలేని జ్వరం పిల్లడిలో తట్టుకుంటాడు ప్రభా. అయ్యా తండ్రి దిక్కులేని వారికి నీవే దిక్కదు ప్రభా. అప్పుడైనా పుట్టించిన వాడు నీవే కదయ్యా. అయ్యా నేనైతే నీ మీద ఆధారపడుతున్నాను, మందుల మీద కాదు ప్రభా. నువ్వు నిజమైన దేవుడివి, పరమ డాక్టర్ ప్రభా. నా బిడ్డకి నేను తగ్గిస్తే ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రార్థన చేసుకున్నాను. పెళ్ళికి ఎప్పుడు వచ్చిన జ్వరం 4-5 రోజులు నాకు పోదు. అలాంటి దేవుడు మహాకృప చేత 2వ రోజునే జ్వరం లేకుండా దేవుడు మహాకార్యం చేయించాడు. సాక్ష్యం దేవుడు దీవించింది కదా. మరి బిడ్డ కొరకు కూడా మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని సాక్ష్యం దేవుడు దీవించింది కదా. సంఘటన అంటే మరి చిన్ని కొడుకును మరి పెద్ద మంది
మధుకి జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి పిల్లలు అసలు 2 రోజులు దాకా బాధపడ్డాము. ఇక్కడ చూపించాము 250 అయినా తగ్గలేదు. మళ్ళీ రేత్రి దోసారికి తీసుకెళ్ళారు అనుకుంటా, అక్కడ తగ్గలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి తిప్పాము. తిప్పితే ఆయన కూడా నేను తిప్పాము, ఇద్దరు వెళ్ళాము. ఆయన దేవుడికి మళ్ళీ పిల్లడికి వచ్చింది, చిన్న పిల్లడికి ఆయన దేవుడు తగ్గించాడు. మళ్ళీ కాయాకి వచ్చింది, చిన్న అమ్మాయికి వచ్చింది, ఆయన కూడా తగ్గించారంట. మా కోసం, మా కుటుంబం కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. చిన్నసాచి దేవుడు తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దేవానికి వందనాలయ. మందిరంలో సాక్ష్యం చెప్పుకొని ప్రార్థిస్తున్నాను అన్నప్పుడు ప్రభువా అయ్యా వారికి ఇచ్చిన నెమ్మదిని బట్టి, సంతోషాన్ని బట్టి వందనాలయ. బిడ్డలు, చిన్న బిడ్డలు 4 చుట్టూ నీ ఖర్చు వేసి ప్రభు నీ కాపుల దయచేయమని, ఇంకా చెప్పలేని సాక్ష్యమును కూడా మరొకసారి నిలబడి మేము చెప్పే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో నడుచున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుతాం. నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసునే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసునే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మనందరము మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఇప్పటి వరకు నాయన జరిగించిన ప్రతి కార్యక్రమంలో నీ సన్నిధి, నీ ఆత్మను తోడుగా ఉంచారు ప్రభువా. వారి నీకు వందనాలు అయా. ఇదిగో నా ప్రభువా, వారి కష్టార్జితంలో నుంచి కొంత భాగంలో తెచ్చి నీకు సమర్పించి ఉన్నారయ్యా. ప్రతి ఒక్క గుప్పిలిని అయినా ఎవరైతే గుప్పిలు విప్పి ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి నాయన 30 తంతులు 60 తంతులు 100 అంతుల ఫలాలు బిడ్డలు అనుభవించినట్లుగా సహాయించి, అలాగే ధనము నుంచి నిన్ను సంతోషపెట్టడం కాదు కానీ మా హృదయాన్ని మేము సజీవ యాగంగా మీకు సమర్పించుకునే కృపను మాకు దయచేయమని. ఇదిగో నీ దాసుడు నీ పక్షాన నిలబడుతూ ఉండగా అయా మాతో నాతో అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి అయ్యా. ఏమి మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నారో అటువంటి నాయన వాక్కులు నీ దాసుడు నోట వెల్లడి పరిచినప్పుడు ప్రభువా ప్రతి ఒక్క హృదయములు తెరివింపబడినట్లుగా కార్యాలు మీరు జరిగించి ఈ నామానికి మేము తెచ్చుకోవాలి. యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా ఉన్నట్లయితే పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా
ప్రేమగల తండ్రి, దయగలిగిన మా రక్షకుడు, ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పుడు వరకు సన్నిధి మాకు తోడుగా ఉంచి మాతో ఉండి నాయన నడిపించిన దాన్ని బట్టి మీరు మాతో ఉన్నాం, మా మధ్యలో సంచరిస్తున్నాం, మా ప్రార్థన ఆలకిస్తున్నాం. ఆయన నువ్వు మాట్లాడాలని ఆశపడతాను. ఆయన అటువంటి జీవము కలిగిన మాటలు, దైవగిన మాటలు మాతో అందరితో మాట్లాడాలి. మా ప్రభువు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అతనికి దేవునితో ప్రార్థించి అతని వేడుకుంటున్నాను తండ్రి. చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. గడిచిన 17వ తారీఖు వెళ్ళాం. దేవుడు షాపింగ్ అంతా వెళ్ళేదాకా ఆయన కృప చూపించారు. తిరిగి ప్రయాణం మేము 11:30 ఆ ప్రాంతంలో తిరిగేసుకుండగా బాగా ముప్పేసింది, వర్షం పడుతుంది. చదువు సోపల్లి ఆ రోడ్డు దగ్గరికి వచ్చేవారికి బాగా చీకటిగా ఉండేది. ఇద్దరు కుర్రోళ్ళు నల్ల టీషర్ట్లు వేసుకున్నారు, బ్లూ కలర్ టైప్ టీషర్ట్లు వేసుకున్నారు, ప్యాంట్లు కూడా అదే వేసుకున్నారు. ఆ చీకట్లో కలిసిపోయారు. నేను కనిపించలే వాళ్ళు. తీరా అక్కడికి టర్నింగ్ అన్న రోడ్డు ఎవరు లేరు, బాగా పుడిపోయింది, 12 అయిపోయింది, 11:30 దాకా. అవకపోతే లేదు, ఐడియా లేదు. కానీ ఇద్దరు కుర్రోళ్ళు సేమ్ డ్రెస్లో అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు అనుకుంటారు. ఇంటికి వాసులో తప్పు నాన్న దేవుడు చేశాడు. ఏదైనా జరిగితే పరిస్థితి దేవుడు మన పక్షాన ఉంటాడని, ఆయన మనం కాపాడతాడని మరొకసారి దేవుడు చేశాడు. ఆయన చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకుని వారికి చదువుకోండి. పరిశుద్ధుడా కోట్లాది నీ సన్నిధి మాతో వచ్చారు. మనం కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, ఆశీర్వాదం కలిగి ఉన్నాం. తీసుకొచ్చి అందరూ కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తుంది. శరీరంలో బలహీనగా మీకు లేని వాడిని నాకు శరీరాన్ని మరుగుపరిచి కొద్ది నాతో అందరితో మాట్లాడాలి. మా ప్రభువు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాను తండ్రి. దేవునితో వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యం జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. జకర్యా గ్రంథం 1వ తర్వాత ఏలుబడినందు 2వ సంవత్సరము యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోగుకు పుట్టిన జకర్యా కుమారుడైన బెరక్యా కుమారుడైన
సెలవిచ్చినది ఏమనగా యెహోవా యెహోవా మీ పితరులను బహుగా కోపించెను. నీ పితరులను బహుగా కోపించెను. కాబట్టి కాబట్టి నీవు వారితో ఇట్లుండుము. నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేదేమనగా, సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై మీరు ఉండవద్దు. మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చేదేమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మీ దుష్క్రియలను మాని మాని తిరుగుడని తిరుగుడని వారికి ప్రకటించెను. వారికి ప్రకటించెను. వారు వినకపోయిరి. వారు వినకపోయిరి. నా మాట ఆలకించకపోయిరి. నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. చూడు ఎక్కడున్నాం? మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేదేమనగా, సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను ఈ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించును. వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. వారు వినకపోయిరి. నా మాట ఆలకించకపోయిరి. నా మాట ఆలకించపోయిరి. ఇదే యెహోవా వాక్కు. ఆ, మీ పితరులేమైరి? మీ పితరులు ఏమేరి? ప్రవక్తలు నిత్యము బతుకుదురా? ప్రవర్తలు నిత్యము బతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చే మాటలను సెలవిచ్చు మాటలను కట్టడలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియు మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టియు క్రియలను బట్టి యెహోవా మనకు చేయవలసిన ప్రకారము యెహోవా మనకు చేయవలసిన ప్రకారం ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని ఆయన చెప్పుకొనిరి. అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకోవాలి. చాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మనము ఆయన మీద లక్ష్య పెట్టకపోయినా, ఆయనను నిర్లక్ష్యం చేసిన, నామకార్థ ప్రార్థన భక్తి జీవితంలో మనం కొనసాగిపోతున్నా, మనము నశించిపోక దేవునికి ఇష్టం. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకడకు పూర్వము దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోమన్నాడు. ఆ రీతిగా నడుచుకోని వారికి కూడా దేవుడు క్షమాపణ అనేది చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రభువు రాకముందు కూడా ఎవరైతే విరిగి నలుగి మనసు కలిగి దేవుని పాదాలు పట్టుకున్నారో వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా కనికరము చూపించాడు. ధర్మశాస్త్రము ప్రభుకి పోతాం కంటికి కన్ను అన్నప్పటికీ, రాయబడినప్పటికీ దేవుడు ఎవరైతే ఆయన పాదాలు పడతారు, ఎవరైతే దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, ఎవరైతే తమ మనస్సును యెహోవా వైపు తిప్పుకున్నారో వారి ఎడల దేవుడు కనికరపడ్డాడు. హల్లెలూయా. గమనించండి, ప్రభువు మీద అన్నించి సంతోషపెట్టలేము, నీ వెండి బంగారాలు ఇచ్చి సంతోషపెట్టలేము, నీ కోడలను మేకలను ఇచ్చి నువ్వు సంతోషపెట్టలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే హృదయపూర్తిగా ప్రభు వైపు తిరిగి ప్రభువుని ఆనుకుంటావో, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న
అనేక మంది ప్రవక్తలను బైబిల్ గ్రంథంలో జనుల యొద్దకు నడిపించాడు. వారు అన్యులైనా ప్రభు వారైనా ఇశ్రాయేలీలైనా యూదులైనా అనేక మంది యొద్దకు దేవుడు తన ప్రవక్తలను అందించాడు. దానికి ఉదాహరణగా నినివే పట్టణము నశించిపోతుందని, బహు జన సమూహము కలిగిన ఆ పట్టణము, పిల్లలేమి పెద్దలేమి 2 దినములు ప్రయాణం చేస్తే కూడా తరగని పెద్ద పట్టణము నశించిపోతుందని ప్రభు ఆ పట్టణము నశించుగా దేవుడు చేస్తున్నారు. యోనాను ఆ స్థలము పంపించాడు. వారు ప్రభు వైపు తిరిగేటట్టు చేశారు. వారిని క్షమించారు. ఇక్కడ జకర్యా మాట్లాడుతున్నాడు తన జనులతో, తన ప్రజలతో. ప్రభు ఎవరైతే సెలవిచ్చాడో మనకు ఒక అపోహం కలిగి తెలుసా? దేవుడు మనకేం చెప్తాడా? గుడికి వెళ్ళి సరి చేసుకోండి, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, ప్రార్థన చేయండి, సోమవారం ఇష్టానుసారం మనకే చెప్తాడా? మాస్టర్ గారికి మాస్టర్ గారికి ఏం చెప్పా? అంటే మాస్టర్ గారిని ఏం చేసిన చెడుబాటు అయిపోద్దా? మాస్టర్ గారిని ఏమన్నా చెడుబాటు అయిపోద్దా? అదే మనం చిన్న మాట్లాడితే, అదే మనం చిన్న తప్పు అంటే దాన్ని ప్రభుత్వంలో పెట్టి చూస్తారు, వదిలేస్తారు, చదిస్తారు. ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో మనలో కలిగే ఉంటుంది. దానికి కూడా దేవుడు ఇక్కడ జవాబిస్తున్నారు. మొదట ఆ ప్రజలకు జకర్యా ద్వారా ఏమి తెలియజేస్తున్నాడు చదువుతున్నాము. 3వ వచనం చదివినట్లయితే, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చేదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని. దేవుడు వారి దగ్గర నుంచి ఏమీ ఆశించదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశించదు. నీకు కానుకలు ఆశించట్లా, పెట్టే భోజనాలు ఆశించట్లా, నువ్వు చేసే మర్యాదలను దేవుడు ఆశించట్లా. కేవలము నీవు ఆయనకు లోబడతావు. నీవు దేవుని ప్రేమను కలిగి ఉంటావు. అనేకులు ఎడల ప్రేమ చూపిస్తావు. అనేకులు ఎడల మన కఠినమైన మనస్సును మార్చుకొని ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన మేలుని బట్టి ప్రేమ చూపిస్తామో అని, ప్రభు వైపు తిరుగుతావేమో అని దేవుడు ఆశ. ప్రభువులో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనం అది మెత్తని మనసు. నీలో రాతి హృదయం తీసేసి ఇది ఇప్పుడు మాంసపు హృదయాన్ని మీలో, మనలో రాతి హృదయాలు ఉన్నాయా, మాంసపు హృదయాలు ఉన్నాయా? మాంసపు హృదయాలు కలిగి ఉంటే మన ప్రవర్తన ప్రభువుకి ఇష్టకరంగా, మన మాటలు దేవుడికి ఇష్టకరంగా, దేవుడు మనకి సెలవిచ్చిన ప్రతి విషయంలోనూ నమ్మకస్తులమై ఉన్నామా? దేవుడు స్తోత్రం. మీరందరూ క్రీస్తులు, ఆయనకి ఇష్టలైన వారి మీద ఆయన ఆత్మ నిలిచారు. ఒకసారి రానివాడు అలా అమ్మ గుంట్లో పర్వాలేదు, అక్కడ ఫోన్ చేసింది, నాకు
వెంకటయ్య గారు నన్ను ఫోన్ చేస్తే ఎవరు వచ్చారు అమ్మని ఇంట్లో బాగాలేదు ఏంటి అయ్యగారులు కూడా ఉందో బాగుదా అయ్యగారులు కూడా జరగవుతాయా మీరు అయ్యగారులు కదా అమ్మ దేవుని దృష్టిలో అయ్యగారులు లేరు ప్రవర్తన లేరు గొప్పవారు లేరు ప్రవచించేవారు లేరు అందరూ సమానమే కొందరిని బోధకులుగా కొందరిని ప్రవచించేవారుగా కొందరిని పరిచర్య చేయవారుగా కొందరిని పాటలు పాడువారుగా కొందరిని సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు మమ్మల్ని ఈ రీతిగా ఏర్పాటు చేసుకున్నాను లోకము ప్రతి వారు పలుతుంది మేము బలహీనం అవుతాం రేపు సరిగ్గా చెప్పలేదు అయ్యారు చచ్చిపోయాడు అయ్యారు తెచ్చుకోకుండా దేవుడు ఉంటారుగా అయ్యారు దాని కింద జవాబు ఇస్తాడు ప్రస్తుతము దేవుడు ఆ ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే మీరు నా తట్టు మనం ఆయన తట్టు తిరగటం అంటే మన హృదయంలో దేవునికి ఒకప్పుడు గుడికి ఆత్మతో పరిగెత్తుకొచ్చి దాన్ని పరిగెత్తుకొచ్చారు ఇప్పుడు అలానే తిరిగినట్ల ఒకప్పుడు ప్రార్థనాత్మతో నింపబడి పగలు రాత్రి యెహోవా సన్నిధిలో అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుడి కొరకు దేవుడి పరిచర్య కొరకు అత్యంత పడేదాన్ని ఇంకా ఆత్మత మీరు చెప్పుకుంటే సరిపోదు మా స్వామిని కలిగిన వాళ్ళమైనా ప్రార్థన కలిగిన వాళ్ళమైనా దేవుడిని కలిగిన వాళ్ళమైనా నేనైనా మీరు దేవుని వాక్యం ఉన్నట్టుగా అర్థం మీకేం బోధించదు నాకదే బోధించింది మీకు హృదయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో కూడా అదే మాటలు దేవుడు నా హృదయంలో దేవుడు మాట్లాడాలా నీకైనా నాకైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు ప్రభు వైపు తిరిగి వల్ల ప్రభుని వైపు అయ్యారు ప్రభు మా వైపు తిరగబోతున్నా వచ్చిన నష్టమైంది మా ఊళ్ళో ఉన్న ఆలోచన ఎంతవరకు మీద మా ఆరోగ్యాలు బాగుంది ఎంతవరకు మీద మా ఆశీర్వాదాలు బాగుంది ఎంతవరకు మీద మేము బాగానే ఉన్నాం బాగానే సంపాదించుకుంటున్నాం బాగానే నడుచుకుంటున్నాం ఇప్పుడు మళ్ళా పెరుగుతూ మళ్ళీ ప్రార్థనలు మళ్ళీ దేవుడు మళ్ళీ పరిచర్య మళ్ళీ సువార్చితం ఇవన్నీ ఎందుకు అయ్యాయి మా బతికేదో మమ్మల్ని మేము ఇలాగే కొనసాగిపోతాం ఇలాగే నడుచుకుంటాం ఇళ్ళ దగ్గర రేతు నిండా నిద్రమాము ఊరికొట్టి పట్ట పగలు నిద్రే నెట్ట మధ్యాహ్నం నిద్రే ప్రార్థన వాక్యం అంటే ఒకటనే నువ్వే తిరిగి వెళ్ళవా ఈనాడన్నా నాకు మాగత ఎందుకు వస్తుంది నిద్ర ఎందుకు వస్తుందని ప్రార్థన దేవుడు చేసేవా చెయ్యు ఎందుకంటే నీకు తెలుసు నువ్వు ప్రభువుని విడిచిపెట్టేసావని ఏదో నామకార్థంగా వెళ్తున్నావు వస్తున్నావు నీ వల్ల దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఒక బిడ్డకు తల్లి 9 ఏళ్ళు మోసి ప్రసవ వేదన పడి జన్మనిచ్చే దేనికి ఆ బిడ్డను పెంచి ఆ బిడ్డ అవసరాలు తీర్చి పెద్దవాడు చేసే దేనికి తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేరుస్తుంది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు లోకంలో ప్రభువుని కనపరుస్తాడు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఆకర్షించాడు ఏ పరిస్థితిలో ఆకర్షించాడు ఎటువంటి స్థితిలో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు ఎటువంటి వాగ్దానాలు చేసావు ఎటువంటి ప్రమాణాలు చేసావు ఎటువంటి తీర్మానాలు చేసావు మర్చిపోయేవా అయా తెలివి తప్పు చేశాను అయా తెలివి నీకు దూరంగా ఉన్నాను అయా నువ్వు తప్పితే ఈ లోకంలో ఏం లేదు నువ్వే ముందు తర్వాత ఈ లోకంలో పనులు అయినా చెప్తున్నాను కాదా మనం వాడు ఏం చేస్తున్నాం వీళ్ళుంటే వెళ్దాం లేదు వీళ్ళు తప్పితే వెళ్దాం లేదు ఏమైంది ఏం జరిగింది
ఎప్పుడు వీళ్ళు చెడిపోయారు తెలుసా? ఎప్పుడు దేవుడిని వదిలిపెట్టారంటే చదువుతాను. మీరు ఈ పుట్టుక వంటివారై ఉండవద్దు. అయ్యా అది ఎట్టాగో చెడిపోయారు. అది ఎలా చెడిపోయారు? కనీసం మీరే కుమార్తెలైన మీరైనా దేవుడిని ఆరాధించారు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని మీ పితరులకు చెప్పి 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 వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టేశారు. ప్రభువుకు దూరమైపోయారు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేదు. వారు నరకానికి పాత్రులుగా మీ పితరుల వంటి వారుగా మీరు మానవుడికి ఉన్న బలహీనత తెలుసా? ఎప్పుడు ఎవడో మనం చూసుకుంటాం, వాడితో పోల్చుకుంటాం. పరిశీలి భక్తున్నాం, ఎవడో మనం చూసుకుంటాం. ఆడోడు కట్టుకుంటున్నాడు, నేను ఎప్పుడు గొప్పతున్నాను, వాడు తాగుతున్నాడు, నేను తాగట్లేదుగా, వాడు దర్శన భాగం అవుతుందా, నేను దర్శన భాగం అవుతున్నాగా, ఆడి బియ్యం అవుతుందా, నేను బియ్యం అవుతున్నాగా, నా భక్తి మంచిది, అందుకని నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా భక్తి పరుని అనుకునే సోదరుగా నువ్వు నేర్చుకుంటే సరిపోదు. ఏదో నీకు అవసరం ఉన్నవాళ్ళు 10 మంది నీకు భయం చేయొచ్చు. గొప్పవాడు అని, దాతృత్వం కలిగినాడు అని, డబ్బులు ఇచ్చేదాను అని, ఇచ్చేవాడు అని, తినిపించేవాడు అని, మంచి భోజనాలు పెట్టేవాడు అని నేర్చుకోవచ్చు. ఇది కాదు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశిస్తాడు. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. మనుషులు ఇతర పట్టాలలో కొన్ని ఏది దేవుడు పక్కపగా మాట్లాడుతున్నాడు. నీ సత్క్రియ దేవుని ఎందుకు చేయని. మన ప్రతి క్రియ దేవుని వద్దకు చేయాలి. అందుకని ఎప్పుడు మాట పొదుపుగా ఉండాలి. ఎక్కడ వాడుతున్న మాటనే జాగ్రత్తగా ఉండాలి. అన్న మాటను ఒప్పుకునే ధైర్యం. మాట్లాడాను అంటే ఖచ్చితంగా అన్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఎందుకు ఆ సందర్భంలో యేసమ్మ మంచిది కాదు అని నేను అన్నానంటే, యేసమ్మ నన్ను వచ్చి అడిగినందుకు నేను ఎప్పుడు అన్నానమ్మా, తీసుకురా రుజువు నాకు చెప్పడం అన్నాను. మనకి నా మీద సదాభిప్రాయం రాకపోయినా నన్ను ద్వేషించినప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇస్తాను. ఎందుకు అనవలసి వచ్చింది, ఏ సందర్భంలో అనవలసి వచ్చింది, ఏ మాటలో సందర్భంలో ఆ మాట చెప్పాలి. బైబిల్లో అనేక వాక్యాలు ఉన్నాయి. సందర్భానుసారంగా ఆ సందర్భంలో దేవుడు చెప్పాడు. హిజ్కియాకి చెప్పాడు, నువ్వు అంజూరపు ముద్ద కట్టుకో. అంజూరపు ముద్ద కట్టుకోగానే నువ్వు శ్వాస పొందుతావని చెప్పాడు. అది పట్టుకొని అంజూరపు ముద్ద ఎక్కడ ఉందా అని అంజూరపు చిరాకు తెచ్చి నూరి మనం కట్టుకొని, ప్రభువా నీ వాక్యం చెప్పింది అయ్యా, నీ వాక్యం చెప్పింది అని రాత్రి. ఆ సందర్భం వేరు. ఆ రోజుల్లో శిక్ష డాక్టర్లు లేరు, స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. ఆ దినమున అక్కడ దేవుని కార్యం అది జరగాలని చాలా మంది వాక్యాలు పట్టుకొని సందర్భంలో అని మాట్లాడుతూ ఉంటారు, సందర్భంలో వాదిస్తూ ఉంటారు. ఒక పాస్టర్ గారు నన్ను అడిగాడు, ఆయన ఒక పాము కలిసి చచ్చిపోయాడు పాస్టర్ గారు అంటే. వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు, మాస్టర్ గౌరవం ఉంది కదా, శక్తి ఉంటుంది కదా, అది ఎందుకు చచ్చిపోయాడు, దేవుని వాక్యం ఉంది కదా, నువ్వు నాలుగు పాముల బృందంలోనూ కుదురు నన్ను మనలు చేస్తావు పడదవుతావని మరి మరవేడింది. వాక్యాన్ని సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చేస్తాడు తెలుసా, మన పరిశుద్ధతను బట్టి ఎన్నడూ దేవుడి కార్యాలు చేయడం అనుకుంటున్నా. ఏదో మనం బాగా పేపర్లు అని మనం బాగా 10 రూపాయలు ఎగిరి
చేసి మర్యాదలు చేసి ఇచ్చేస్తున్నామని కాదు దేవుడు మనం గమనించేది. దేన్ని గమనిస్తాడు తెలుసా? ఆయన నామం అక్కడ మహిమ తెచ్చుకోవాలనుకుంటే చేస్తాడు. నీ పరిశుద్ధతను బట్టి నా పరిశుద్ధతను బట్టి కాదు, ఆయన నామానికి అక్కడ మహిమ రావాలనుకుంటే చేస్తారు, ఎవరికైనా చేస్తారు. అందుకని యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు, అయ్యా నీ నామంలో వాళ్ళు దెయ్యములు వెళ్ళగొడుతున్నారు, నీ నామంలో వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, మన యొద్దకు రాలేదు, మనతో తిరగట్లేదంటే దేవుడు అంటాడు చెయ్యి అంటాడు. వెనకాల తిరిగోడుకోం విశ్వాసం లేదు, రానోడుకోం ఏముంది? మేము కూడా గురిపడేసి ఇట్లా విశ్వాసంగా ఉంటానంటే సాసి అయిపోతామండి. వాడి మొహాలు చూస్తే సాచ ప్రయాత కళ కనబడతాం. ఏంటమ్మా మొహం అలా ఉంది, ఏంటమ్మా అట్టున్నాం, ఏంటమ్మా మనకు కనపడతాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటాం, మనం కనపడదాం, మన వ్యక్తి కరెక్ట్గా ఉంటాం, మనకు కరెక్ట్గా ఉంటాం. ఓమని అనేకులు చెవులు గిల్లు అనేది వినిపిస్తే అప్పుడు అదో దిగో చెప్పి ఎవడో ఒక్కరు ఉంటాడు, ఎవడో తిన్నాడు అంటే నువ్వు ఆఫీస్ తీసుకుని ప్రార్థన చెప్తావు ఎందుకు ఏమోనమ్మా నేను ఫస్ట్ ప్రార్థనకి వెళ్ళా. ఎప్పుడు లేవనాయన ఎప్పుడు చెప్తాను, ఎప్పుడో 3 షిఫ్ట్ల మీద ఆకలి ఆమె తప్ప దానికి ఏం చెప్తావు? నేను వెళ్ళిపోయా అని దేవుడికి అందించాను తెలుసా. ఈ సంవత్సరం 365 రోజులు ఎన్ని వారాలు ఉంటాను 10 ఇచ్చా అని చిల్లరలు వేసా, మా చర్చిలో భోజనాలు పెట్టా, నాగరాలు పెట్టలా. ఎందుకు జరిగిందో ఆయన శనకను చూశాడు. నువ్వు చేసి చెప్తావా? నీ హృదయంతో దేవుడు మాట్లాడతాను. నాతోనైనా దేవుడి మీద నెపం వేసి ఎల్లకాలం నెట్టలేము. అందుకనే ఇక్కడ ప్రజలు చెప్తున్నాడు, అబ్బాయి మీరు ఎల్లకాలం ఇట్లా బతికేద్దాం అనుకుంటున్నారు ఏంటి, మీ పితరులను మాదిరి కరంగా పెట్టుకున్నారు. ఎవరు ఆత్మీయత వాళ్ళది, ఎవరు ప్రార్థన వాళ్ళది. పిల్లోడి ప్రార్థన పిల్లోడిది, తల్లి ప్రార్థన తల్లిది. పిల్లోడు పాస్టర్ అయితే తల్లి పాస్టర్ అవ్వాలంటూ లేదు, పిల్లోడు పాస్టర్ అయితే తల్లి గొప్ప పరిచర్య చేసిన వాడే ఉండాల్సిన పని లేదు. అట్లా అటువంటిది కాకుండా ఉండటమే దేవునికి పాస్టర్ గారు చెప్పాడు, పెద్ద సంఘం పెద్ద పరిచర్య 100 మంది అని చెప్పిన మాట నాకు చాలా కొన్ని మాటలు గుళ్ళలో ఉండిపోతాయి చెప్పాడు. మా తల్లిదండ్రులు ఎవరు పాస్టర్లు? మా స్థితి ఏంటో తెలుసా? రండి మా ఊరు తీసుకెళ్తా, గుడిసే ఉడికి అట్టగా ఉంది, మేము పందులు మేపుకుంటాం, ఏంటి పందులు మేపుకుంటా జీవనం తాగి సాగించేవాళ్ళు. మా తండ్రి సారా తాగి అవి తాగి రోజు పెట్టుకుంటా ఆ పందులు మేపుకుంటారు బతుకున్నాం అని చెప్పారు. మనం చెప్తామా? మన దగ్గర ఏమీ లేకపోయినా మా నాన్నగారు, మా అమ్మగారు, మా చింతకాయలు, మా పలకీలు, మా నేతలు, మా మూతులు, అందుకనే స్వామి చెప్తారు, ఇంట్లో ఏగల మోత బయట మెసాలు తిప్పురా. ప్రాబ్లం ఏమన్నా ఇంటికి వెళ్తే ఏమీ లేదా? ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ మనము అట్టి స్థితి కలిగిన వారం కాకుండా దేవునికి యథార్థమైన వారముగా మనుష్యులను పోల్చుకోవడం. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటను ప్రస్తావించాడంటే ఆ పెద్దలో మాదిరి కరంగా పెట్టుకుంటున్నారు వీళ్ళు. మా నాన్న అనేసేదిగా, మా అమ్మ అనేసిందిగా, మా అమ్మ బాప్తీసం తీసుకొని తప్పు పని చేస్తున్నాడుగా, మా నాన్న బాప్తీసం తీసుకొని దేవుడు దూరంగా ఉంటున్నాడుగా, ఆయన వాళ్ళకి ఏమైంది, వాళ్ళు బాగానే ఉన్నారుగా, నేనే తిరుగుతా, నేనట్ట బతుకుతా, ఏమైందిలే అంటే చెప్తారు. సాయంత్రం ఉన్నట్లా బైబిల్ గ్రంథంలో కూడా సొలొమోను 100 సామెతలు రాశాడు. ఏం చెప్తున్నాడు సాయంత్రం లోకంలో?
తల్లి చేలో వేస్తే వేసిందా? అది అక్కడే వేసింది. తల్లులు ఎవరు పడతాయి? తల్లి పోదానికే పడతాయా? గోడకు ముందు ఎక్కువ పడతాయి. గోడకు ముందు తల్లి ఎక్కువ పడతాయి. నాణ్యం ఉంది, అది బారిపోతుంది. జ్ఞాపకం పెట్టుకో. ఎవరెవరు నువ్వు మాదిరికరంగా పెట్టుకొని ఆడికి చెప్పి మాట్లాడినావు అనుకో, పన్నులు దిగిపోతాం. అలా చెప్తున్నాడు, నీ పితరులను మాదిరికరముగా పెట్టుకోమాక, ఆడిని వీళ్ళని ఆళ్ళని మాదిరికరం పెట్టుకోమాక. ఎవరెవరినో చూసి భక్తిగా పాస్టర్ చూసి అసలు కట్టదు. పాస్టర్ కూడా మిలాంటోడే, మధుబలహీనులే. ఏ ప్రవర్తన తప్పు చేయలేదా? ప్రవర్తన దారి తప్పలేదా? ప్రవర్తన వద్దన్న పని చేయలేదా? వారిని అన్న దేవుడు అమలంకించాడా? క్షమించాడా? మోషే అన్న రాయిని గద్దించి నా పాపం వచ్చి వృద్ధాప్యంలో వాళ్ళ కోసం తిట్లు తిని తిట్టించుకొని నువ్వు ఊరుకు మోషే, నేను మొత్తాన్ని ఒక లేపు లేపి నీకు పిల్లల్ని ఇచ్చి నిన్ను నడిపిస్తా అంటే, ప్రభు నా పిల్లల్ని నడిపిస్తావా? ఓకే నేను ఓకే అలా వీరందరిని విడిచిపెడితే ఏదో శక్తి లేదనుకుంటారు. క్షమించిన వారి పక్షాన్ని మొదలుపెట్టిన మోషేని రోజులారా దేవుడి పాపం మనంతా చాలా మంది పాపం ఏంటంటే వాళ్ళు ఏం చేసినా పర్లా, వాళ్ళు ఎట్టున్నా పర్లా, మనం మాత్రం చెప్తారమ్మా. ఎవరు కూర్చొని చెప్పుకునేది ఇదే సంఘం గురించి. ఎందుకు మీకు అది తెలిసే కాదు, మేము ఉన్నవాళ్ళమేగా మీ దగ్గర నుంచి. మేమేమన్నా మాస్టర్ ట్రైనింగ్ చేసేసి మాస్టర్ అయిపోయామా? మేము విశ్వాస జీవితంలో దాదాపు 18 ఏళ్ళు సుమారుగా కొనసాగించిన వాడు. 4 గదలు జరిగిన 4 సిస్టర్లు పోయినా చెప్పుకునే మాట దేవుడు గొప్పడమే. దేవుడు అద్భుతాలు చేశాడని, అమ్మ నా దేవుడు నా జీవితం ఇచ్చేసాడు, నా గత జీవితం ఇదమ్మా అని చెప్పుకున్నామా? మా మామూలుగా చెప్తారు, మా అమ్మగారు వాళ్ళు ఇక్కడ చేశారు, అది కరెక్టేనా? వాళ్ళైతే ఎంత పోవేసుకున్నారు, మనకైతే ఎంత వేశారు. వాళ్ళకైతే వందనాలు చెప్పారు, మనం వందనాలు చెప్పరా. వాళ్ళకైతే పాటలు చెప్తున్నారు, మనకి ఎవట్లా. వాళ్ళైతే పిలుస్తున్నారు, మనం పిలవట్లా. సంఘంలో ఇది ఎప్పుడైతే ప్రారంభమైందో సంఘంలో ఉద్యోగమైంది. ఎప్పుడైతే సంఘమును కనపరుస్తాం, సంఘాన్ని కనపరుస్తున్నాడంట. సంఘం ఆయన శిరసని. మన తల్లిని ఎవరైనా మనం తీసుకున్నామా? ఎలాంటి మనిషి అయినా, ఎలాంటి ప్రవర్తన కలిగినా మన తల్లి అంటే మనం యుద్ధం. సంఘం కూడా తల్లిలే. సంఘాన్ని అనుకుంటే దేవుడి శిరస్సును అన్నట్టే. అపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, ఏదైనా ఉంటే ప్రార్థన చేయాలి, కానీ సలహాలు ఇవ్వకూడదు. కొంతమందికి ఏంటంటే తెలుసా, సేవకుడు సలహాలు ఇవ్వచ్చు, కానీ దానికి సందర్భము సంయోచితం ఉండాలి. 10 మంది అడిగారా అంటే తప్పు కదా. హెచ్చు గాంబికులు దేవుని యొద్ద నిలబడలేరు. ఎప్పుడు చెప్పాలి? సందర్భము సమయము చూసి చెప్పాలి. దావీదు చెప్పాడు, నా బాధని చక్కగా బోధించాడు. 100 గొర్రెలు ఉన్నాయా, ఒకటి ఒక గొర్రె ఉందయ్యా, ఈ వెళ్ళయ్యా ధనవంతుడు 100 గొర్రెల దగ్గర తీసుకోకుండా ఒక గొర్రెల దగ్గరే తీసేసుకుని లాగేసుకున్నాడయ్యా. అని నేను చెయ్యాలయ్యా రాజుగారు అన్నాడు. అండ్ చెప్పేవాడా నరకాయ తీపిచ్చేస్తా అన్నాడు. ప్రభు అంత కోపం లేదని ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. నా ఇష్టం ఇప్పుడు ఎవరికి తెలియదు కదా. 4 గదులలో చేసే కదా నేను పాపం అలా చూడలేదు కదా.
ఏమిచ్చేసి కదా అన్ని ఏమిచ్చేసి కదా. పోయిన వారం చెప్పుకున్నాం ఎవరి గురించి? మీరు భలేవాళ్ళు కదా. పోయిన వారం వండుకున్న బిర్యానీ సంగతి చెప్పు. పోయిన ఆదివారం కూర కోసం ఎంత ప్రయాసపడ్డామో చెప్పు. పోయిన వారం అయ్యా అందించాడు గారులు అందించాడు లేదు మండపములు. వీడి గురించి చెప్పు, ఏం వండుకొని తిన్నామని చెప్తాను. కానీ దేవుడు వాక్యం గురించి మీద చెప్తాం. నిన్నదే వాళ్ళు ఎందుకంటే హృదయములకు వాక్యం పేరు తెలిపేది. సందర్భం చెప్పండి. సందర్భం అదేంటి మా తెలివైన మాకేం తెలుసు? చదువులేదు భయ్యా, తెలియదు. ఏ వడ్డీ కోసం జనాలు పిలిచి చెప్పాలి. చదువులేదుగా మర్చిపోరాదుగా చెప్పు. మర్చిపోరా. వెళ్తారు పొద్దున్నే కూలికి. ఏంటది? కరువు పనికి. 70-80 ముసలితో కూడా పోట్లాడితే నేను ఆ రోజు వచ్చా, నేను ఈ రోజు వచ్చా తెలుసా? లెక్క తేడా చెప్తున్నామని ముసలి చచ్చిపోయి ఆఖరి నిమిషంలో 700 ఉన్నాయని చేతిలో. అమ్మాయి చూడాలి మాకు వెళ్ళారు. నచ్చినప్పటికి వెళ్ళారు 7,000. ఏసు వాళ్ళు అక్కడికి పిలిచి ఈ జాగ్రత్త అక్కడే ఈ మంద తినేస్తారు, జనం కూడా చేయలేదు. నాకు తెలిసి ఎందుకంత జాగ్రత్త పడి వస్తుంది అంటే చూసింది. అది నాకు నుంచి ఏమే చూసి 30 ఏళ్ళు దాచిందంట. చెప్పాము ఒకళ్ళకి దాచుకోండి వచ్చేస్తారు. సంఘం చేస్తారు. సంఘం చేస్తే మేము బాక్స్ ముట్టుతాం, మనిషిని ముట్టుతాం. మేము ముట్టుకోకపోతే సెలవుపోతాం. బండి మీద తీసుకెళ్తాం, బుధాన్ని వేసి తీసుకెళ్తాం. అమైంది ఎవడన్నా అంటే నేను కొట్టకపోతే ఎవరు చేసుకుంటాను కాబట్టి ఇంకోటి కాబట్టి అవి ఎంతమంది చేసుకోవట్లా? 2, 3, 4, 5 నేను వాడైపోయారా? పెట్టుకోలేనివాడికి నిలబెట్టుకున్నాడు గొప్ప జీవితం. నిలబెట్టుకొని చిందించుకున్నవాడికి ఈ గెతర్లాగా ప్రవర్తించొద్దంటున్నాడు. మనకి ఇప్పుడు ఆడుతున్నాం, వీడుతూ ఎవరో పెట్టుకుంటాం. మనకన్నా బాగా బలహీనం ఆయన పెట్టుకొని మొదలేస్తాం. వాడిలో నాకు ఏం చెప్తున్నారు, డబ్బు నేను చెప్తలేదు, నాకు డబ్బు లేదు. దేవుడు ప్రతి మాట జాగ్రత్త. గోడలు కూడా వెంటనే చదువు అది ఇప్పుడు చెప్పడం కాదురా అబ్బాయి, ఇప్పుడే కాదురా. ఏలీషా, మోషే, అహరోను, చూసినట్లయితే అనేక మంది ప్రవర్తన, యెహోషువ, వీళ్ళందరూ కూడా దేవుడు మాట్లాడారు కదా. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి మీకు చెప్తుంది కాదు. మీరు గతాన్ని చూసుకోండి. దేవుని చెప్పిన మాట ఫలించిందా? ప్రవచనము నెరవేర్చిందా? నెరవేర్చబడ్డా? ఎప్పుడు ప్రవచనము హెచ్చరికలేంట. రోడ్డు మీద కారులో బండి మీద వెళ్తాం, అక్కడ బోర్డు రాశాడు, ప్రమాదకరమైన మలుపు ఉంది, భయంకరమైన గోతులు ఉన్నాయి, నిదానంగా వెళ్ళాలి. నాకేం డ్రైవింగ్ రాదా? నేను కొత్త ఉన్నా, పిచ్చి ఉన్నా, డ్యూటీ చేసేవాడు. ఏమవుతుంది ఆ బోర్డు మనం లెక్చర్ చూసేవా? ఓకే, వెరీ గుడ్. ఏదో ఒక రోజున అక్కడే పడతాం. ఇతరులకు చెప్పిని నెరవేర్చి దేవుడు చెప్పే హెచ్చరిక వాక్యాలైన, ప్రవచనమైన, సేవకులు చెప్పే మాట అయినా ఎన్నడూ వీరుకోరు. ఆశ ఎప్పుడు చెప్పేది, అయ్యా సేవకులు చెప్పారంటే యెహోవా
ఊడి పొలుస్తాడు అనే మాట ఎప్పుడు వాడు మాటలు చెప్పేది తను అనుసరించేది. నేను ఒక మాట చెప్తాను. ఆశా సందర్భం వచ్చింది. నేను దాని గ్రూప్లో వాకింగ్ ఇంటికి వెళ్ళాక మన ఫోన్ ఉంటే ఫోన్ దగ్గర వినాను. మీకు వాక్యము ఎక్కడ విన్నా మనం వినాలి, దానిలో ఉన్న మంచిని స్వీకరించాలి. వాక్యాన్ని తెలియకపోతే అర్థం అవ్వకపోతే సేవకులు మళ్ళీ పక్కన అక్క ఫోన్ చేసి చెల్లికి ఫోన్ చేసి ఇదే ఖర్చు అయితే అనుకుంటే దీనికన్నా ఖర్చు అయితే ఉంటుంది. మరి జోగి జోగి రాసుకునేది ఏ భూత్ పక్షి పెద్దనాపడు పెద్దనాపడు సావాసం చేస్తాడు, పరిచర్యుడు పరిచర్యుడు సావాసం చేస్తాడు, గురువు అనే చోటు ఆడికన్నా పరిస్థితులు చూసుకుంటాడు. అది రోజు కూరైందా, అన్నమైందా, తిన్నావా, కవలస్తున్నావా, మానేస్తున్నావా, నువ్వు మానేస్తున్నావా, సరే నేనేం వెళ్తాలే సమాసం. వీళ్ళంతా ఏంటంటే ప్రభువును విడిచిపెట్టినవారు. క్షమించాలి, అలా అన్నానని క్షమించండి. ప్రభువును విడిచిపెట్టినవారు. దేవుడు అదే చెప్తున్నాడు, మీ పితరులు ఏ రీతిగా దేవుడు హెచ్చరించాడో వాటిని నెరవేర్చలేదా చూసుకోండి ఒకసారి. మనం గతాన్ని చూసుకోము, ప్రజెంట్ చూసుకొని విడిచిపడతాం. గతాన్ని చూసుకుంటే దేవుడు ప్రేమ అర్థమైంది. అందుకని దావీదు అంటాడు, పూర్వకాలపు సంగతులను తొలి దినములలో చేసిన భక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని. ఊరికి వెళ్దామా, ఊళ్ళకి కూర్చున్నామా, ఊళ్ళకి ప్రార్థన చేద్దామా, గమనించండి. తొలిటి దినములను జ్ఞాపకం చేసుకో. గతం చూసుకోమంటున్నాడు. చదువు ఇదే యెహోవా వాక్కు. వాక్కు మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవక్తలను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారం అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొని చదువు మరియు దర్యావేష్ చదువుదా యెహోవా సేవకు నిత్యము బ్రతుకుదురా అని. ప్రవక్తలు నిత్యము బతుకుదురా? ఆది పాయింట్ చెప్పాడు. వాళ్ళకి హెచ్చరిక, వీళ్ళకి హెచ్చరిక చెప్పాడు. మరి ఆయన ఎంత చచ్చిపోయింది? మరి వాళ్ళు ఎంత చచ్చిపోయారు? మరణము చూడక బ్రతుకుతున్నాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు, వాళ్ళు చచ్చిపోవడానికి కాదు, నీవు పరలోకానికి చేరాలని నీవు చేసిన భక్తి ప్రార్థన అన్ని బిడ్డలకు ఆశీర్వాదకరముగా మేలుకరముగా ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మా వాడు చేయలేదండి, మా నాన్న చేయలేదండి, మా అమ్మ చేయలేదండి, మా అమ్మ వేదనలు ఉండేలా ఉండేదండి. అని చేశారు, కరెక్టే. నువ్వన్నా మారరాదు, నువ్వన్నా చేయరాదు, నువ్వన్నా నమ్మకం ఉండరాదు. కానీ ఒక పిల్లడు చెప్పాడు, ఎవరు నాకు అక్కడ ఉద్యోగం ఉంది, అవునా అయ్యా ఎంత అయ్యా ఎక్కడ పలానా చోట అయ్యా గురురాజుగా ఆదివారం సెలవు ఎన్నికలు ఇవ్వడం 20-30 వచ్చే ఇల్లు చక్కగా చేసుకోయ్యా, దేవుడు పని చేసుకోవద్దని. కానీ ఆదివారం మానేసి సావాసాలు బట్టి మాత్రం ఏదైతే శనివారం నుంచి ప్రార్థన చేసుకో. ఆదివారం వల్ల చూడు నీ జీవితాన్ని ప్రభువు భక్తులు పెట్టాడు, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యవనస్తులు నీ ఇతరులకు నీవు మాదిరికరంగా ఉన్నాడు. వాళ్ళు వచ్చారు సంబంధానికి ఒక మాట అడిగారు, సంతోషం. ఇదేంటి పిల్లోడు 20 ఏళ్ళ పిల్లోడు బాప్టిజం తీసుకున్నారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒక బాప్టిజం తీసుకున్నారు. పిల్లోడు మంచోడి సేవకులు ఎంత దొరుకుతాడా, ప్రార్థనకు వెళ్తారు, అయితే 1 లక్ష పెంచుతాం, 1 లక్ష కాదు 2 లక్షలు పెంచుతాం. నిజమే కదా, పిల్లోడు మంచోడైతే పెంచుతాం.
సిక్కేసి చెప్పారు రావడం మాత్రం అసలు కుటుంబం మొత్తం ఆశీర్వాదమే లేదు. మన మీద ఆపరేషన్ చెప్పించుకుంటాం కదా అని మన వరకు ముందు వెళ్ళి అంటాను పిల్లవాడు మాదిరి కదండి, పిల్లవాడు మాదిరి కదా. మాదిరికైనా భక్తి పిల్లవాడికైనా కాశీ పిల్లవాడికైనా ఉంటే దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అదే చెప్పేది, మీ పితరులు అయిపోయారని రేపమంది మీరైనా దేవుడు తప్పు ఎక్కండి. నయమాను ఎవరు అందించారు? ప్రవక్త చెప్పాడు, వెళ్ళి చెప్పలా నీ కుష్టు రోగం పోవాలంటే ఒక చిన్నది బానిసలాగా వచ్చింది, ఇంట్లో అంటుల్లో ఉంటున్నది. దాసి గుమ్మదేవి కొడుకునే చెప్పింది, అయ్యా నీ కుష్టు పోవాలంటే మా దేశంలో పాస్టర్, మా దేశంలో సేవకులు ఉన్నారు, ఆ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ చిన్నదాని మాటకి గొప్ప సంఘం, ప్రపంచంలో పెద్ద సంఘం. ఆయన మార్చిన ఎవరు తెలుసా? ఆయన హాస్పిటల్లో చౌబతుకుమంది ఉంటే చిన్న పిల్ల, 9-10 సంవత్సరాల పిల్లలు బైబిల్ ఇచ్చి వేసి బాగు చేస్తారని ముద్దుగా చెప్తుంటే వెళ్ళలేదంట. 2-3 సార్లు చెప్పింది. ఆ పిల్లలు చూసినప్పుడు ఆ ముద్దుగా చెప్పే మాటలేని అతను బాధ వేదనతో తట్టుకోలేక సర్లేమ్మ తీసుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు వాళ్ళని చూడ మాట్లాడాడు, లక్షలను దర్శించాడు. మమ్మల్ని ఎరా ఎవరు వచ్చాడు, వాడి వచ్చే కాదు. మనకైతే ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా పోషిస్తుంది. దేవుడు ప్రజెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాలి, వీళ్ళతో ఇప్పుడు సంగతి మాట్లాడతలా. వాళ్ళ పితరులు ఏమైపోయారో సంగతి మర్చిపోయారు. వీళ్ళు కళ్ళు మూసిపోయి మీ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా? మేము తప్పలాగా ఇప్పుడుకైనా మీరు దేవుని తట్టు కానీ నేను ఎలా పోతే పాస్టర్ గారి జనం లేదు, నేను ఎలా పోతే పాస్టర్ గారి డబ్బులు రావు, నేను ఎలా పోతే మేము పెట్టకపోతే ఏం మీకోసం. కానీ యేసుప్రభు సిలువలో మాట చెప్తారు, నేను సిలువేశారయ్యో అని ఎడుతుంటే బాబు నాకు నేను తిరుగుతారు కదా. ఇంట్లో మారు మనసు లేక, భక్తి లేక, కుదురు లేక, కుటుంబం చంద్రమందరుగా రోడ్డు పరిస్థితుల్లో మీకోసం మీ పిల్లల కోసం ఏడడానికి కదన్నా అర్థం. ఆయన వచ్చాడు, అయ్యా ఏంటి గుర్తుపడుతున్నాను, ఏంటయ్యా ఆ మాటలు, ఏంటయ్యా ఆ ప్రవర్తన, ఎందుకయ్యా వచ్చేదని ఏం చెప్పాలి? మాట్లాడలేదు. ఏం మాట్లాడా? ఇంకొచ్చి ఏం నేర్చుకుంటున్నారు? దేవుడు ఏదో రోజు మారుస్తాడు. మరి కేసు రావాలి మానేసాం. ఫోన్లో మా సమస్యలు లాంటి, బాధలు లాంటి, అప్పుల లాంటి, అమ్మగారంటే ఎన్నో తిట్టింది వెనకాల ఆయన నుంచి తెస్తారు పాప వాళ్ళు. ఇప్పుడు అప్పులు ఉన్నాయి కాబట్టి మనలేదు తప్పగా కనబడినప్పుడు గయ్యి 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 తిట్టాం. మనం అప్పుడు తిట్టాం, ఎప్పుడు తిట్టాం, సంస్థానం ప్రార్థన ఏదో నాన్న దేవుడు వాళ్ళతో మాట్లాడకపోతారా? మనుషులు మాట్లాడరు. మనుషులు మాట్లాడితే ఏమవుతుంది? నా భక్తిని శంకిస్తావా? నా పరిశుద్ధతని శంకిస్తావా? శంకిస్తా. నా ఉసురు దగ్గర అయిసేస్తా. నేను ప్రార్థన చేస్తా రాత్రికి, ఏమీ అవ్వవు. అటువంటి భ్రమలా బతుకున్నావు. ఆడియోతో వీడియో తెలుసుంటే నువ్వేమైపోతావు. నువ్వు అట్ట ఆలోచించిన దానికి ఆడి మీద ఆశీర్వాదం కుమరించబడ్డావు. నీకున్న ప్రార్థన మొత్తం వారు దాసులు తురుయిగా తేలిపోయారు. ఎన్నో కానీ ఏదో కాసి మంచి పనులు చేస్తావు. ఈ డైలాగ్ ఏమైనా చూసావా?
ఆడైపోతాడు, వీడైపోతాడు, వీడు ఉసురు తెలియదు, ఆడ అట్ట అయిపోతాడు. అసలు ఏంటి నన్ను అంటారా మాట బెజార్లని ఏంటి? నాకు భయంకరమైన కామెంట్లు పెడతా ఉంటారు. ఈ యూట్యూబ్ పెట్టిన కాడ నుంచి, ఈ వాగ్దానాలు ఫేస్బుక్లో పెట్టిన కాడ నుంచి భయంకరమైనది. ఎవరికి చెప్పుకోకూడదు. ఎవరికి ఒకసారి చూపిస్తా చెప్పను. నువ్వైతే చంద్రబాబు అనేవాడు వాడు పెడతా ఉండగానే మన సేవ తప్పే చేస్తే దేవుడు చెబుతాడు. మనకి వ్యాజ్యం ఎవరు తెచ్చారు? మనం ఎవరు పని చేస్తాం? పని చేస్తాం. బోధిస్తున్నామండి నలుగురికి. బోధించేవాడు ఆ బోధన అనుసరించక్కర్లేదా? ప్రార్థనకు వస్తూ వాక్యం వింటున్నా నీకు లేదా బాధ్యత? అనుసరించవలసిన బాధ్యత. ఇప్పటికైనా ప్రభుత్వం వదిలే గతం గత. ప్రభు ఎప్పుడూ నీ పాత స్థితిని, పాత జీవితాన్ని నీ పాపము నా మీ వెనకాల వేస్తుంది. నీ పాపములు మూట సముద్రపు అగాధములోనికి అగాధం ఎవరు చేస్తారని వల్ల చెప్పే సంఖ్య లేదు. మీరే ఇప్పటికైనా దేవుని మాట్లాడండి. వాళ్ళకేమైంది? ప్రవక్తలు బతికారా? ఇవన్నీ ఎదురయ్యా. దేవుడు ఉన్నాడు. ఈ మాట్లాడుకోండి. ప్రవక్తలు బతికారా? ప్రవచనాలు చెప్పినప్పుడు బతికాడా? రాసిన చెప్పినప్పుడు అమరాలుగా, ప్రవచనం చెప్పినప్పుడు రామరాలుగా చెప్తారు. ఇలాంటి మాటలు సైతాన్ని ఎవరో గురి బయటోడు ఎవడు కాదు. బయటోడు అంటే మళ్ళీ నమ్మని ఎవరో మన పెద్ద సీనియర్లు అక్కలు అమ్మలు పరిచయం చేయవారు. ఎవరు చెప్తే నువ్వు వింటావో అది తెలుసు. వాటిలో ఆదాని వింటాము. అమ్మలో అది మొదటి చేయబడినాడు. పూర్తి దెబ్బబడింది. పోయించుకున్నాడు. నా ఎముకలు నమాసం ఎదిగింది. ఇక పూరించుకుంటే ఏ మాట మాటగా ఉంది. ఆ ఎదిగింది చక్కగా బోధ మంచి కన్నా చక్కగా వెళ్తుంది. వాక్యం చెప్పు. అది ఎవరి గురించి చెప్పు చెప్పు. గంటన్నర చెప్పు. కళ్ళు మోతబడతాయండి అన్నాడు. ఎంత అయిందో చెప్పుకుంటూ ఎంత అయిపోయింది. సైతాన్ అక్కడ ప్రాణం వేస్తుంది. నిద్ర బాగుంటుంది. నీ హృదయాన్ని రాయి చేయాలి కదా. రాబోయే దినాల్లో నిన్ను చక్కగా జోగొట్టి అంశుల దాగిల్లో వెనక్కి తీసుకొచ్చాడు. ఈసారి డైరెక్ట్గా ఇక చేరినా చెవుల్లో పడినా ఏం చెప్పినా నాకు అనిపిస్తుంది. రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఒక గంట ఇంటి దగ్గర ఈ అమ్మ అలా అన్నారు. అదేంటి అయ్యారు ఇంటి దగ్గర ఒకటిన్నర దాకా పొడుగు అయ్యా పొడుగు అయ్యా అన్నాడు. మరి అదేనమ్మా గొప్పతనం. చర్చిలో ఉన్న గొప్పతనం అది. మేము అక్కడ కుర్చీ కదిలిందా ఇక్కడ ముసుగు పడినట్టేలే. వీళ్ళకి మాత్రం దేవుడు ఎంత తెలుసా? పెద్ద పెద్ద తెల్లారిపాటి కోట్లు రావాలి, తెల్లారిపాటికి ఆరాలు రావాలి, తెల్లారిపాటికి అసలు విమానాల మీద నిద్ర వచ్చినట్టు కొడుకోవాలమ్మా. నిద్ర వచ్చిన కొడుకున్నా ఏం చేస్తారు? బయట నిద్ర వచ్చిన మీకన్నా ముందే మేము కొడుకోమంటారు. ఎందుకని వీడి నిద్ర అదే నిద్ర ఎక్కడ రావాలి? ఎలాగై దేవుడు ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు. గుళ్ళో ఉన్నామండి. కనపడుతుంది గుళ్ళో ఏముందంట?
తెల్లారు లేగు లేగు పొడవాలి లే పొడలేదు లే లేపొచ్చింది కప్పటి లేపమా కదేమా కన్నట్టు తెల్లారిందే ఆరైంది లేపమా మీరు చేయండి లేచిన కాడ నుంచి మళ్ళీ లేపినోడు ఎక్కడ నాటకామరమో లక్ష నాకు అనుసరించవా అనుభవించు ఇంకేంటి నాకే ఎక్కడున్నాం జాగ్రత్త తప్పు తిరిగినట్టు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసి ఒకవేళ జరిగిపోయిన వాళ్ళు తెలిసి ఏదో చేశారు ఆ వివరదు ఎవడో ఇంటి పక్కన ఇంట్లోనో సంఘంలోనో ఎవడో ఉంటాడు బలహీనుడు అని బాధ్యత పెట్టుకుంటే అనవసరంగా ఈ జీవితంలో పోలేదు అంటే నష్టపోయాం కష్టాలు అనుభవించాం దేవుడి దగ్గర లేకపోయినా సుఖాలు అనుకుంటున్నామో జాగ్రత్త వారి స్థితి మునుపటి స్థితి కంటే బహు భయంకరముగా ఉంటుందని దేవుడు చూపిస్తాడు ప్రభు తిరుగుదాం అయినా తిరుగుదాం ప్రభులో ప్రార్థన చేద్దాం ప్రభుడి దినం జ్ఞాపకం చేసుకుందాం నువ్వేమి ఇయ్యవు అయితే ఈ పెట్టు ఎవరు నువ్వు దేవుని తట్టు తిరుగుతుంటే సంఘం చూసి సంతోషించి సంఘం చూసి ఆనందించి అనే ఆనందిస్తున్నాం అంటే దేవుడు ఆనందించడా దేవుడు చూడ్డా దేవుడు చేయడా ఆయన అసాధ్యం ఏమీ జీవితం లేని వాడికి ఏకాంగులను సంసారులుగా చేయాలి విచారిని రాహాబు ఎలిస్తూ తెచ్చాడు యేసు ప్రభు జన్మనిచ్చే జనసంఖ్య లిస్టులో పరిశుద్ధ లిస్టులో పెట్టాడు జీవితం చూశాను కుమిపోక దేవుడు తప్పుతుందంటే ఖచ్చితంగా మనం పరీక్షిస్తాడు మనతో మాట్లాడుతున్నాడు మనతో ఉన్నాడు మనం దీవించాలని ఆశ మన బిడ్డలను ఆశీర్వదించాడు మనకు మంచి సాక్షి ఈ లోకంలో నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనాను బహుమంది ధనవంతులకు భక్తిహీనులకు కలిగిన సమృద్ధి కంటే శ్రేష్టం. నీకున్న 10 సెంటేనో, నీకున్న 10 రూపాయలేమో, నీకు కలిగింది గుప్పుడు బియ్యమేనము, నీకు కలిగింది గుప్పుడు నూనెనము, శ్రేష్టమైనది అది. దేవుడు దాన్ని దీవిస్తాడు, నీ జీవితాన్ని మార్చుతాడు, కడతాడు. దేవుడిని మాట్లాడు, దేవుడికి లోబడు, దేవుడిని నిర్లక్ష్యం చేయదు. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం. చేస్తానని చేసిన తీర్మానాలు తప్పిపోయి మాట చెప్తా, చేసిన తీర్మానాలు ఎప్పుడు వెనకాలే ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రార్థన కట్టాలి, అడిగారు ఎన్ని ఆడపోతాయి, అదే ఉంటాయి. ఎలా ఎలా చిన్న మాటలేం కాదు, దానివల్ల నీకు నష్టము ప్రజెంట్ కనపడినా ఏంటిది, ఛార్జీలు అయిపోతుంది, డబ్బులు అయిపోతుంది, అటు వంద ఇటు వంద, నీకు వంద. హాస్పిటల్కి వచ్చి జనం వెళ్తే ఏదో అలా అడిగించుకుంటాను, కానీ దేవుడు పనిలో ఉన్నారు. నా స్థితి తెలుసా, నా బతుకు తెలుసా, కోటగా అలవట్ల. దేవుడు తలస్తూ అక్కడ ఏమంటాడు, ఆమె అదే స్థితి మారాలంటే దేవుడు ఏదైతే తీర్మానం చేశారో నిలబడి దేవుడు ఖచ్చితంగా నిన్ను కుటుంబాలను దేవుడు దీవించుగాక. ఆయన ఎక్కడ నేను ఇంకా నీ తప్పు ఎక్కడ నేను వెళ్ళకపోతున్నాను, ఎక్కడ బలహీనతలో కావలసిన మేలుతో చనిబడులు ఉన్నారు, వివాహం కావాల్సిన అవసరం, వృద్ధులు ఉన్నారు, కుటుంబాలు కలిగిన వారు ఉన్నారు. వారు చేయ ప్రార్థనలు చేయబడుతుంది.
యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. పరలోకములో ఉన్న మన పరమ తండ్రి అయిన దేవునికి కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం కూడిన మనకును ఎవరైతే ప్రభువుకు లోబడి ఆయన